చాలా మంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నిజమేనా? ఇంతకీ సో యాక్చువల్గా అంటే అల్లు అర్జున్ గారిని కావాలని దింపేయాలని చూస్తున్నారండి, అందుకే ఇలాంటి వాక్యాలు అవన్నీ తీసుకొని వస్తున్నారు. సో బేసిక్గా ఇక్కడ ఎక్కడ కూడా ఏంటంటే ఆయన ఎక్కడ కూడా 42 రూల్సా, కనీసం సెన్స్ ఉండాలండి. వినే వాళ్ళకి సెన్స్ ఉండాలి, అది నమ్మే వాళ్ళకి సెన్స్ ఉండాలి. ఎవరైనా నువ్వు రూల్స్ పెడతారా చెప్పండి? అస్సలు పెట్టరు. దట్టు ఏంటంటే పాన్ ఇండియా స్టార్ అండి ఆయన. మీకు అర్థమవుతుందో లేదో, ఆయన ఎక్కడ కూడా అంటే ఆయన మాటలు, ఆయన వే ఆఫ్ టాకింగ్ మీకు యాటిట్యూడ్గా కనిపిస్తుందేమో కానీ మరీ ఇట్లా ఫ్యాన్స్ని కలవాలన్నా చేయాలన్నా ఇన్ని రూల్స్ పెడతారని మాత్రం అది కరెక్ట్ కాదు. ఎవరు కావాలన్నా ఆయన పడని వ్యక్తులు, ఆయన అంటే పడని వ్యక్తులు చేస్తున్నారు ఇవన్నీ కూడా. అంటే కనీసం అమ్మాయిలకు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వద్దు అని చెప్పేది వైరల్ అవుతుంది. నిజమే అంటారా? అమ్మాయిలకి షేక్ హ్యాండ్ అంటే అండి, ఇప్పుడు ఇస్తే అమ్మాయిలకే ఇస్తున్నారా, అబ్బాయికి ఇరాని ఒక గొడవ అవుతుందండి. ఇకపోతే వాళ్ళకి ఇట్లేదని గొడవ అవుతుందండి. ఎటు పోయినా ఆయన పాపం గొడవలు ఎక్కువ అవుతున్నాయి, అవసరమా, కొంచెం కామ్గా ఉంటే బెటర్ కదా అనే ఫీల్తో ఆయన కామ్గా ఉంటారేమో కానీ కావాలని నేను ఇది తోపు, నేను అందుకని ఇవ్వట్లేదని ఆయన ఎక్కడ అనుకోరు. అంటే కామ్గా ఉండకుండా రూల్స్ లో 42 రూల్స్ అదొక రూల్ అని తెలుస్తుంది. దాని గురించి బ్రో ఇది చాలా వర్స్ట్ థింగ్ బ్రో. మీరు అసలు పెట్టిన నెంబర్ కూడా వర్స్ట్. 42 రూల్స్ ఏంది బ్రో? ఒకటో 2 3 పెడతారు ఒకవేళ మీరు అనుకుంటే, కానీ అది కూడా బెటర్ బ్రో. ఫ్యాన్స్ కి ఎప్పుడు రూల్స్ బెటర్ బ్రో. హీరోలు అనేవాళ్ళు అమ్మాయి చెప్పింది కదా ఏంటండి, పాడ్కాస్ట్ లో ఇంటర్వ్యూలో అసలు అమ్మాయి నిజమని మీకు తెలుసా అండి? ఎంత మీరు చూసారా అండి? పోనీ అల్లు అర్జున్ గారితో అల్లు అర్జున్ గారు మాట్లాడేది అమ్మాయిని బయట పెట్టింది వీడియో. అల్లు అర్జున్ టీం కూడా ఖండించినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ టీం కూడా న్యూస్ ని ఖండించినట్టు తెలుస్తుంది. ఫేక్ అయితే కాదు, నిజంగానే చెప్పినట్టు తెలుస్తుంది అమ్మాయి. బ్రో ఆయన ఇప్పుడు అమ్మ నేను ఏది చేసినా సరే వైరల్ అయిపోతుంది, నెగిటివ్ అయిపోతుంది, ఎందుకులేమ్మా అని చెప్పేసి ఆయన అట్లా చెప్పుంటారేమో. కామెడీ వేళ చెప్పినా ప్రతిదాన్ని సీరియస్ తీసుకొని ఒక పర్సన్ నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నాలన్నీ నేనే అల్లు అర్జున్ గారు ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే. ఇప్పుడు నేను కూడా నెగిటివ్ మాట్లాడుండొచ్చు, అవునా, బట్ నేను మాట్లాడలేదు కదా. ఎందుకంటే మరి అంత వర్ష చేయొద్దు ఒక హీరోని, అర్థమవుతుందా? అసలు ఆయన అయితే అలా పెట్టుండ్రు రూల్స్ అనేవి, వాళ్ళ టీం వాళ్ళు కూడా ఎవరు పెట్టుండ్రండి ఇది. అంటే ఎందుకు మేడం మరి ప్రతిసారి అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది? అసలు ఎవరు టార్గెట్? ఆయన రోజు రోజుకి ఫేమ్ అవుతూ ఉన్నారండి, అంటే పెద్ద స్థాయికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అట్లీగాతో మళ్ళీ సినిమా ఉంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆయన గొప్ప స్టేజ్కి ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు. ఓర్చుకోలేని వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ, అర్థమవుతుందా? సో అలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దు, ఓకేనా? ఏ హీరో అంటే ఇప్పుడు ఈ రోజు అల్లు అర్జున్ గారిది వచ్చింది, రేపు మన ప్రభాస్ గారు, లేకపోతే తర్వాత పవర్ స్టార్ గారు, తర్వాత చిరంజీవి గారు, లేకపోతే ఇంకొకరు మహేష్ బాబు గారు, ఇట్లా అందరి మీద వస్తాయి. కొంతమంది ఇప్పుడు ట్రోలర్స్ ఉన్నారండి, ఏదో ఫన్ కోసం అని చెప్పేసి కొన్ని వీడియోలు చేస్తుంటారు. అది వాళ్ళు ఫన్ అవుతుంది, కానీ ఫ్యాన్స్ వరకు వచ్చేటప్పుడు అది సీరియస్ అవుతుంది. అది అవుతుంది, దానివల్ల చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, ఫ్యాన్స్ వార్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ట్రోలర్స్ కూడా కొంచెం చూసి చేస్తే బాగుంటుంది. ట్రోల్స్ పెద్ద హీరోలు వాళ్ళు చేసేటప్పుడు, అర్థమవుతుందా? కామెడీ వాళ్ళు ఎలాగో చేస్తున్నారు కదండి కమెడియన్స్ని, అది వేరండి. పెద్ద హీరోల వాళ్ళు ఎవరైనా చేసేటప్పుడు కొంచెం చూసేయండి. ఎందుకంటే మీరు సరదాగా చేసే పని బయట ఫ్యాన్స్ వారు ఎక్కువైపోతుంది ఫ్యాన్స్కి. సో అలా చేయొద్దు. దట్టు లాస్ట్ ఫైనల్గా ఏంట్రా అంటే మన అల్లు అర్జున్ గారు అయితే అలా చేసి ఉండరు. 42 రూల్స్ అనేవి చాలా రాంగ్ థింగ్. బయట వాళ్ళందరూ కూడా ఇది నిజమని నమ్మొద్దు, ఇదంతా ఫేక్ న్యూస్, ఫేక్గా స్ప్రెడ్ చేస్తున్నారు అంతే. ఎస్.